ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని బోర్డ్ పైన వేసి చూపిస్తాను. ఇది జస్ట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఈ టాపిక్ పైన ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి. ఎందుకంటే ఇది ఇండియా యొక్క ఇష్యూ కాబట్టి మీ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. మీకోసం నేను జస్ట్ 5 seconds లో ఇండియా మ్యాప్ అయితే గీయడానికి ట్రై చేస్తాను. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. సో ఇదైతే ఇండియా మ్యాప్, అంటే కంప్లీట్ కాదు, జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ మాత్రమే గీసాను. మిగతా రెస్ట్ అయితే మనకు పెద్దగా ఇంపార్టెంట్ లేదు ఈ టాపిక్ లో. సో జస్ట్ నేను ఒక అరవల్లి రేంజెస్ కోసం అయితే ఈ మ్యాప్ ని గీసాను. సో అరవల్లి ఇష్యూ ఏంటి అసలు? అరవల్లి ఇష్యూ వచ్చేసి సుప్రీం కోర్ట్ రీసెంట్ గా అరవల్లిస్ కి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చింది. ఆ డెఫినేషన్ ఏంటి మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. అయితే సుప్రీంకోర్టు ఏం డెఫినేషన్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. దానికి ముందు ఈ అరవల్లి రేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో అరవల్లి రేంజెస్ వచ్చి ఇక్కడ గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ స్టేట్స్ వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ, ఈ 4 స్టేట్స్ లో అరవల్లి రేంజెస్ అయితే ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు ఏం డెఫినేషన్ ఇచ్చిందనంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇదే రేంజెస్ ని నేను ఇక్కడ గీస్తున్నాను. సో దీస్ ఆర్ ద రేంజెస్ ఆఫ్ అరవల్లిస్. ఇప్పుడు ఒకసారి క్లియర్ గా ఇక్కడ బోర్డ్ చూడండి. సో ఇది వచ్చేసి ఒక 200 మీటర్స్ ఉంది. సో ఇది వచ్చేసి ఒక 100 మీటర్స్ ఉంది. ఇది వచ్చేసి ఒక 90 మీటర్స్ ఉంది. అంటే గుట్టలు కానీ హిల్స్ కానీ, అంటే ఇంకా కొండలు కానీ. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ హైట్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి అరౌండ్ 20 ఆర్ 30. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఈ 100 మీటర్స్ అండ్ ఎబో కొండలు లేదా హిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మౌంటైన్స్ కానీ ఇంకేదైనా కానీ ఉన్నాయో, ఇవి మాత్రమే ఆరవల్లి హిల్స్ గాను అండ్ రేంజెస్, గ్రూప్ ఆఫ్ రేంజెస్, అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ కొండలు ఉంటాయి కదా, అంటే హిల్స్ కానీ కొండలు కానీ మౌంటైన్స్, ఇవైతే ఈ ఆరవల్లిస్ కి, అంటే ఈ ఏరియాకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటే మాత్రమే దాన్ని ఆరవల్లి రేంజెస్ గా చెప్తుంది. ఏవైతే 100 మీటర్స్ ఎబో అండ్ 100 మీటర్స్ ఉంటాయో వాటిని ఆరవల్లి హిల్స్ గాను, అండ్ ఏవైతే హిల్స్ జస్ట్ 500 మీటర్స్ బిలో ఉంటాయో వాటిని అరవల్లి రేంజెస్ గాను డిఫైన్ చేసింది. మరి ఇలా డిఫైన్ చేసింది ఓకే. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ప్రొటెక్షన్ జరిగితే ఎలా ఉంటుందో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవైతే అరవల్లి రేంజెస్ ఆర్ హిల్స్ అనుకుందాం. సో ఇప్పుడు జస్ట్ సుప్రీం కోర్ట్ ప్రకారం ఏంటి, ఈ 100 మీటర్స్ ఉన్న కొండల్ని, 200 మీటర్స్ కొండల్ని, 100 మీటర్స్ ఎబో కొండలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఇవి ఎలాగో ప్రొటెక్షన్ లేవు, అంటే 80 కానీ 90 కానీ మీటర్స్ ఉన్న కొండలకి ప్రొటెక్షన్ లేదు కాబట్టి దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మైనింగ్ కి లీజ్ కి ఇచ్చింది అనుకోండి. ఆ మైనింగ్ లీజ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని మైనింగ్ చేసేసి కంప్లీట్ గా ఎరోడ్ చేస్తారు, అంటే దీన్ని కనిపించకుండా చేసేస్తారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎరోడ్ అయిపోయింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఈ 100 మీటర్స్ ఉన్న హిల్ వచ్చేసి ఒక 40-50 ఇయర్స్ కి ఎరోడ్ అయ్యే హిల్ దీని వల్ల జస్ట్ ఒక 4-5 ఇయర్స్ లోనే 90 ఆర్ 80 మీటర్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 80 మీటర్స్ వచ్చేసింది కదా, ఇప్పుడు కూడా దీన్ని ప్రొటెక్షన్ కోల్పోతుంది, ఎందుకంటే బిలో 100 మీటర్స్ అవుతుంది కదా. సో అప్పుడు 90 మీటర్స్ 80 మీటర్స్ ఉందని చెప్పేసి దీనికి కూడా లీజ్ కి ఇచ్చేస్తారు. అప్పుడు ఏమైతుంది, ఇది కూడా కంప్లీట్ గా వానిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా సైడ్ ఉన్న వాడిని కూడా చాలా ఎర్లీగా ఎరోడ్ అయిపోయాక ఇది కూడా ఎర్లీగా అనేది 80-90 మీటర్స్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 80-90 మీటర్స్ వచ్చాక ఇది కూడా ప్రొటెక్షన్ ఏరియా కిందకి రాదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుంది స్టేట్ గవర్నమెంట్, దీన్ని మళ్ళీ లీజ్ కి ఇస్తుంది. ఇప్పుడు లీజ్ కి ఇచ్చాక ఇది కూడా కంప్లీట్ గా ఎరోడ్ అవుతుంది, అంటే కంప్లీట్ గా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో ఆరవల్లి రేంజెస్ అనేవి మనకు కనిపించకుండా పోతుంది. ఇక నేను అనుకునేది ఏంటంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెఫినేషన్ కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి జస్ట్ ఒక డెఫినేషన్ అయితే సరిపోదు, ఇట్ నీడ్ మెనీ థింగ్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరవల్లి రేంజెస్ కంప్లీట్ గా ఎరోడ్ అవుతే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరవల్లి రేంజెస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇక్కడ హిమాలయస్ అయితే ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అండ్ హియర్ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇండియాని బ్యాలెన్స్ చేసేది ఏంటంటే 4 సైడ్స్ 4 హిల్స్, అంటే హిల్స్ కానీ మౌంటైన్స్ కానీ
ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ పార్ట్, ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ పార్ట్, ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ పార్ట్ అండ్ ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ పార్ట్. ఇలా ఈ కొండలన్నీ కూడా మన ఇండియాని బ్యాలెన్సింగ్ చేస్తున్నాయంటే మీరు నమ్ముతారా? అండ్ ఇట్స్ 100% ట్రూ. సృష్టిలో ఏదైనా సరే బ్యాలెన్సింగ్ లేకపోతే ఖచ్చితంగా ఒక డిజాస్టర్ అయితే జరుగుతుంది. అండ్ రీసెంట్ గా జరిగే డిజాస్టర్స్ కూడా చాలా లింకప్ అయి ఉన్నాయి నేచర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్ గా ఎన్ని ఎర్త్ క్విక్స్ వచ్చాయో మీరు ఏళ్ల మీద కూడా లెక్క పెట్టలేరు. అన్ని ఎర్త్ క్విక్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఎర్త్ క్విక్ కానీ, ఆస్ట్రేలియా, ఇంకా చాలా చాలా దేశాల్లో చాలా ఎర్త్ క్విక్స్ వచ్చాయి. అది కూడా హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ తో 7 to 8 మ్యాగ్నిట్యూడ్, అంటే నార్మల్ థింగ్ కాదన్నమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఇండియన్ ప్లేట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి బర్మా ప్లేట్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి సోమాలియా ప్లేట్ అండ్ ఇక్కడ వచ్చేసి యురేషియన్ ప్లేట్ ఉంటుంది. సో ఈ ప్లేట్స్ అన్ని కూడా ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయితే ప్లేట్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ప్లేట్స్ డిస్టర్బ్ అయ్యాయంటే ఆల్మోస్ట్ అన్నిట్లలో కూడా ఎర్త్ క్విక్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ రీసెంట్ గా జరిగే ఎర్త్ క్విక్స్ కూడా ఇలాంటి మేజర్ థింగ్స్ వల్లే. ఇక్కడ మేజర్ థింగ్స్ అంటే మైనింగ్స్. ఎక్కడైతే మైనింగ్స్ జరుగుతాయో అక్కడ ఎర్త్ దాని బ్యాలెన్స్ కోల్పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం చైనాలో ఒక పెద్ద డ్యామ్ అయితే నిర్మించారు. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఎర్త్ రొటేషన్ స్పీడ్ అనేది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దట్ డ్యామ్. ఆ డ్యామ్ వల్లనే ఎర్త్ రొటేషన్ తగ్గిపోయిందని అంటే ఇక్కడ ఉన్న హిల్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఇక్కడ ఇండియాకి ఎఫెక్టా కాదా మీరే చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, పుట్టిన ప్రతి దానికి మరణం అనేది ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఈ యూనివర్స్ లో ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోవాల్సిందే. బట్ ఎలాగో మరణిస్తుంది కదా అని చెప్పేసి ముందే చంపేయలేం కదా, కాపాడుకునే బాధ్యత మనది. సో ఇందాక డిస్కస్ చేసిన మొత్తం జస్ట్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మాత్రమే. మీకు ఈ టాపిక్ కనుక నచ్చితే దీని గురించి కంప్లీట్ ఇన్సైట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనిపైన వీడియో కూడా చేస్తాను. సో నచ్చిందా నచ్చలేదా ఒకసారి కామెంట్స్ అయితే చేయండి. అండ్ మీ ఒపీనియన్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన మీ ఒపీనియన్ కూడా ఒకసారి నాకు తెలపండి.